పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని ఫిబ్రవరి 5వ తారీఖు 6వ తారీఖు కూడా చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి సంబంధించిన బీసీ సంబంధించిన నాయకులు కూడా నల్గొండ పట్టణంలో మీడియా సమావేశం నిర్వహించి కూడా తెలిపారు. ప్రస్తుతం మనతోటి నీల వెంకటేశం గారు ఉన్నారు. వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి మీ ప్రణాళికలు ఏంటి? చెలో ఢిల్లీ కార్యక్రమం ఉద్దేశం ఏంటి సార్? ఈరోజు బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో ఫిబ్రవరి 5, 6వ తారీఖు చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి అన్ని రాష్ట్రాలకు పిలుపునియడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికీ 70 సంవత్సరాల పాలనలో బీసీల వాటా బీసీలకు దక్కట్లేదు. ఇలా పిల్లులకు, కుక్కలకు, నక్కలకు, పులులకు ఉన్నటువంటి ప్రయారిటీ ప్రతి ఒక్క సంఘాలకు కూడా, ప్రతి ఒక్క కులాలకు కూడా మరి బీసీ శాఖలు ఉన్నాయి. కానీ 56% ఉన్నటువంటి బీసీలకు మాత్రము ఒక బీసీ మంత్రిత్వ శాఖ లేకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. రెండవది, ఇప్పటివరకు అగ్రకులాలు ఉన్నారు ప్రధానమంత్రులుగా, కానీ ఈరోజు బీజేపీ పార్టీలో ఒక ప్రధానమంత్రి బీసీ బిడ్డ అయ్యుండి, మరి బీసీ బిడ్డ అయ్యుండి కూడా ఒక బీసీల మంత్రిత్వ శాఖ లేకపోవడం, ఇప్పటికీ చాలా రాష్ట్రాలలో విద్యార్థులు చదువుకోకుండా చదువుకు దూరం అయ్యే పరిస్థితి ఎదురవుతుంది. ప్రధానమంత్రి గారు చెప్తున్నారు విద్య, వైద్యము అనేది చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరికి కూడా అందాలని చెప్పి. మేమేం అడుగుతున్నాము, కేంద్రం నుంచి ప్రతి బీసీ విద్యార్థి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వెనుకబడినటువంటి ప్రతి కులాల విద్యార్థులు ఎప్పుడైతే ఉన్నత విద్యలను చదువుకోగలుగుతారో ఆ రాష్ట్రాలు, ఆ దేశాలు సుస్థిరత పెంపొందించుకోగలుగుతాయి. అదేవిధంగా గవర్నమెంట్ పథకాలు కూడా అవసరం లేదు. కేంద్రంలో ఒక మంత్రిత్వ శాఖ లేదు. రాష్ట్రంలో పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని చెప్పి జనగణనలో కులగణన చేపట్టాలని చెప్పినాం. 1915, 17లో బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడే కులగణన చేపట్టారు. కానీ ఇప్పటికి ఆ కులగణన ఎక్కడ పోయింది? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినందుకు ఎందుకు బయట పెట్టలేదు? అవన్నీ కూడా గంప కింద కమ్మపెట్టి ఈ బీసీలు, అత్యధికమైనటువంటి బీసీలకు ప్రాధాన్యత ఎక్కువ కలుగుతుంది, అగ్రకులాల చేతివాట దక్కదు అని చెప్పేసి వాళ్ళు ఇప్పటి వరకు కూడా దాన్ని పట్టించుకున్నటువంటి దాఖలు ఉన్నాయి. అందుకనే కేంద్రం నుంచి ఒత్తిడి చేయడానికి ఆర్ కృష్ణయ్య గారు 50 సంవత్సరాల ఉద్యమ చరిత్రలో 102 సార్లు చలో పార్లమెంటు ముట్టడిచ్చి పార్లమెంటుపై ఉద్యమం చేయబడడం జరిగింది. 67 సార్లు, 70 సార్లు ప్రధానమంత్రులను కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చి బీసీలకు జరుగుతున్న అన్యాయం పైన సుదీర్ఘ చర్చలు జరిపినా కానీ ఇప్పటి వరకు కూడా పట్టించుకొని దాఖలు ఉన్నాయి. 2016-17లో ప్రధానమంత్రి గారిని కలిసి 16లోనే అనుకుంటా, 14, 15, 16 ఈ మధ్యలోనే 3 సంవత్సరాలలో 3 సార్లు కలిసి ప్రధానమంత్రి గారికి నివేదిక ఇచ్చి 4 డిమాండ్లు పెట్టడం జరిగింది. ఒకటి, ఓబీసీ, ఇప్పటికీ కేంద్రంలో ఒక ఓబీసీ చైర్మన్ కూడా లేకపోవడం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. కులాలు దాదాపుగా 2650 కులాలు ఉన్నాయి. ఈ కులాల వర్గీకరణ అనేది ఏబిసిడి వర్గీకరణ అయితేనే అన్ని కులాలకు ప్రాధాన్యత కలుగుతుందని చెప్పేసి రెండో డిమాండ్. మూడవది, ప్రమోషన్లో రిజర్వేషన్లు. ప్రమోషన్లో ఇవాళ అటెండర్ జాయిన్ అయిందంటే ఒక బీసీ, ఒక జూనియర్ అసిస్టెంట్గా జాయిన్ అయిందంటే జూనియర్ అసిస్టెంట్గానే రిటైర్డ్ అయిపోతున్నారు. రిజర్వేషన్లు లేవు దాంట్లో. అదేవిధంగా 56% ఉన్నటువంటి వైద్యంలో రాజకీయంగా 27% ఉన్నటువంటి రిజర్వేషన్లు 56% కావాలని అడుగుతున్నాం. ఇవాళ ఉద్యోగాలలో ఎంత ఉంది? 9% కూడా ఉద్యోగాలలో 9% రిజర్వేషన్లు లేవు. 14% రాజకీయంగా రిజర్వేషన్లు లేవు. ప్రైవేటు సంస్థలలో 1% కూడా రిజర్వేషన్లు లేనటువంటి దుస్థితి మన బీసీలకు ఉంది. ఏదైతే మీరు ప్రతి సందర్భంలో కూడా బీసీ సంబంధించిన కూడా ఆ కావాలని కూడా పార్లమెంట్లో బిల్లు పెట్టాలని కూడా పదే చెప్తున్న క్రమంలో కూడా ఎందుకు పార్లమెంట్లో బీసీకి సంబంధించిన బిల్లు పెట్టలేకదనుకుంటున్నారు? దీనికి ముఖ్య కారణం ఒకటే. ఎందుకంటే అన్ని పార్టీలలో ఉన్నటువంటి బీసీలు ఏకగొంతుగా ఎప్పుడైతే వాయిస్ ఇవ్వగలుగుతామో ఆ రోజు కేంద్రానికి ఒక అగ్గిపుల్లని రాసే విధంగా జరుగుతుంది. అందుకే కృష్ణ గారు అదే చెప్పారు, ఇవాళ నేను పోరాడుతున్నా నా కోసం కాదు, రేపు వచ్చే తరాల కోసమైనా కులగణన చేపట్టాలి, కేంద్రంలో మంత్రిత్వ శాఖ పెట్టాలి. కాబట్టి బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, తృణమూల్, అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ, అదేవిధంగా అన్ని పార్టీలలో ఉన్నటువంటి బీసీలు ఏకకంఠంతో పార్టీలకు అతీతంగా మరి పార్లమెంటు పైన ఎప్పుడైతే ఒత్తిడి పెట్టగలుగుతామో నిజమైన ప్రధానమంత్రి మీద కూడా ఆ ఒత్తిడి ఉంటుంది. అగ్రకులాలు కూడా భయపడి మరి మనకు ఆ పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టడానికి కానీ, చట్టసభలో 50% రిజర్వేషన్లు పెట్టడం కానీ, కులగణన చేపట్టడం కానీ వాళ్ళు ముందుకు రాగలుగుతారు. అప్పటి వరకు మనం ఎప్పుడైతే నేను ఈ పార్టీకి ఉన్నా,
నా అయ్యకు కాంగ్రెస్ పార్టీ పుట్టింది, నా తండ్రికి నా అమ్మకు బీజేపీ పార్టీ పుట్టింది, మా తాతకు టీఆర్ఎస్ పుట్టింది అంటే ఈ విధంగా మనం పార్టీలకు అతీతంగా పోరాడాలి. పార్టీలు మన సొత్తు కాదు, అగ్రకులాల సొత్తు. పార్టీలు ఏదైనా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను అడ్డు పెట్టుకొని ఓటు బ్యాంక్గా ఇవాళ మనల్ని వాళ్ళు చలామణి అవుతున్నారు. కానీ మనం బిచ్చపాల్లాగా ఉంటున్నాం. మన పిల్లల ఎడ్యుకేషన్ దెబ్బతింటుంది. మన పిల్లలు విద్య వైద్య ఆరోగ్య పరిస్థితులు రాజకీయ పరిస్థితులు ఎదగాలంటే మనము పడ్డ కష్టాలు మన పిల్లలు పడొద్దంటే మనం ఏక గొంతుకగా పార్లమెంటుపై యుద్ధం చేయాల్సిన సందర్భం ఏర్పడ్డది. ఇవాళ మామూలుగా చెప్తే పలికేటువంటి పార్టీలు కాదు, కర్రలు పట్టుకొని ఆడపిల్లలు చీపురు కట్టలు పట్టుకొని పార్లమెంట్ల మీద ఎప్పుడైతే ఉద్యమం చేపడతామో ఆ రోజు నిజమైనటువంటి స్వాతంత్రం బీసీలకు న్యాయం జరుగుతుంది, పార్లమెంటు కూడా దిగొస్తుందని చెప్పి నేను గుర్తిస్తున్నాను. నల్గొండ జిల్లా నుంచి కూడా రేపు చెలో ఢిల్లీ కార్యక్రమం వెళ్తున్న క్రమంలో నల్గొండ జిల్లా నుంచి కూడా ఎట్లా ప్లాన్ చేశారు, ఎంతమందితో కూడా మీరు ఢిల్లీకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు? నల్గొండ జిల్లా నుంచి అన్ని నియోజకవర్గాలలో పెద్ద ఎత్తున మరి నాయకులకు దొడుకు లక్ష్మీనారాయణ అధ్యక్షతన మరి జిల్లా అధ్యక్షుడు వారి నాయకత్వంలో మరి మహిళలు విద్యార్థులు అదేవిధంగా యువత మొత్తం పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా కదిలి రావాలని చెప్పేసి పిలుపునిస్తున్నాం. రైట్, మరికొంది మహిళలు ఉన్నారు, మహిళలు భావిస్తున్నారు. పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టలేకపోవడం కారణం ఏంటంటే ఆధిపత్యం, అగ్రకులాల ఆధిపత్యము. అగ్రకులాలు ఎప్పుడైతే మరి ఒక 20% అగ్రకులాలు ఉన్నవారికి మనం 56% ఉన్న బీసీలము ఇంతవరకు మంత్రిత్వ శాఖ లేదని అంటే దాన్ని అర్థం చేసుకోవాలి. మనం బీసీ ఎస్టీ మైనార్టీ కులాలు ఇంతమంది ఓటు బ్యాంకు కింద వాడుకుంటారు తప్పితే రిజర్వేషన్ బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని చెప్పేసి ఏ నాయకుడు కానీ ముందుకొచ్చి మరి మన బీసీలమంతా కూడా ఐక్యంగా ఉన్నప్పుడే అలాంటి సాధించగలుగుతాం. ఎప్పుడైతే ఐక్యత లేదో ఈ సాధించకపోవడం కారణం ఏంటంటే బీసీలందరం కూడా ఐక్యత లేనప్పుడే పలానా పార్టీలో మేము కాంగ్రెస్ మరి మేము బీజేపీ మేము టీఆర్ఎస్ పార్టీలకు కాదు, మనం అందరు గొంతుకై ఇప్పుడు కృష్ణన్న గొంతుకై మన అందరం కూడా మరి బీసీ తరపున మరి కృష్ణన్న తరపున ఉండి మనం అందరం కూడా పార్టీలకు పక్కన పెట్టేసి రేపు చేపట్టబోయే ఢిల్లీ కార్యక్రమానికి మరి పార్టీలకు అతీతంగా ప్రతి బీసీ కార్యకర్త కూడా మహిళలు అనుకోండి, విద్యార్థులు, యువజనులు మరి మన పిల్లలు ముందు యువకులు రావాలి. ముందు వాళ్ళు ముందుకు వచ్చినప్పుడే ఇలాంటివన్నీ ఏవైనా ముందు సాధించగలుగుతాం. కాబట్టి ఇప్పుడు బీసీ మహిళా బిల్లును ప్రవేశపెట్టారు. దాంట్లో మరి బీసీ మహిళా కోట ఏమైనా చేసిండ్రో అది అక్కడనే ఉంది. మరి ఇంకెన్ని కులగణన జనగణన అది చేస్తే కానీ ఇప్పుడు రేపు పార్లమెంట్ ఎలక్షన్ల లోపే మరి కులగణన చేస్తే రేపు మాకు ఎలక్షన్లో రేపు కౌన్సిలర్ ఎలక్షన్లు ఇవి ఉన్నాయి కదా, స్థానిక ఎలక్షన్లలో అవకాశం వస్తుంది. కానీ కులంగా గణన చేయకుండా ఆడ బెడేసి చేసిన మహిళా బిల్లు ప్రవేశపెట్టినామంటే సరిపోదు కదా. ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు బీసీ ఉన్నా కూడా మనమందరం కూడా ఇప్పుడు కృష్ణన్న ముందుకు ఆయన ధ్యేయం ఒక్కటే, మన బీసీలకు మనకు పెద్ద అండగా 70 ఏండ్ల నుంచి మనకు అండగా ఉండి మనకు కొట్లాడుతుంది. కాబట్టి మనందరం కూడా ఎన్ని జన్నాలు 100కు పైన మనం పార్లమెంట్గా దన్నార్లే చేస్తున్నాము, రస్తారోకులు ఎన్ని చేసినా కూడా మన అయితే ఫలించలేదు. కాబట్టి మనందరం బీసీలందరం ఐక్యమత్యంగా ఉండి సాధిస్తేనే అది సాధించగలుగుతామని చెప్పేసి నా ఉద్దేశం అండి. చలో ఢిల్లీ కార్యక్రమానికి సంబంధించి నల్గొండ జిల్లా నుంచి కూడా ప్రజలను ఎట్లా తీసుకువెళ్ళే ప్లాన్ చేస్తున్నారు, ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు నల్గొండ జిల్లా నుండి 35 మండలాలు ఉన్నాయి. కొత్తగా ఏర్పడిన నుంచి అన్ని మండలాల నుంచి 5 మందిని తీసుకుపోయే ప్లాన్ చేస్తున్నాం. ఉన్నటువంటి సంక్షేమ సంఘం, యువజన సంఘం, విద్యార్థి సంఘం, ఉద్యోగుల సంఘం, మహిళా సంఘం అందరు బాధ్యతలు తీసుకొని పెద్ద ఎత్తున రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి బీసీలకు జరగాల్సిన న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మొత్తంగా ఇది చెప్తున్న పరిస్థితి. ఏదైతే ఫిబ్రవరి 5, 6 తేదీలో కూడా చలో ఢిల్లీ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని కూడా వాళ్ళు బీసీ సంఘాల నేతలకు కూడా సూచన పరిస్థితి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టించుకుంటామని కూడా మీరు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.